కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దాదాపు 2 ఏళ్ల నుంచి రాక సెట్స్ పైనే ఉంది. సినిమా సగం కూడా పూర్తయిందో లేదో తెలీదు. అందుకనేమో సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పడం లేదు. ఈ గ్యాప్ మరొకసారి రాకుండా అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ వేశాడు. విరామం లేకుండా సినిమాలు చేసేయడానికి డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టేశాడు. ఆల్రెడీ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సినిమా ప్రకటించగా బన్నీని డైరెక్ట్ చేయబోయే మరొక దర్శకుడు ఎవరో తెలిసిందే. పాన్ ఇండియా హిట్ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మారిపోయాడు. పుష్ప 2ను బ్లాక్ బస్టర్ హిట్ చేసింది తెలుగు డైరెక్టర్ అయినా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ కు తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదు. క్రేజ్ తెచ్చింది పాన్ ఇండియా హీరోను చేసింది మనవాళ్లైతే బన్నీ మాత్రం ఆరవ మలయాళ దర్శకులే కావాలంటున్నాడు. పుష్ప 2 సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ప్రకటించినా క్యాన్సిల్ చేసి మరి అట్లీ డైరెక్షన్ లో రాకా మూవీలో నటిస్తున్నాడు. స్టైలిష్ స్టార్ మనసు ప్రస్తుతం సూపర్ హీరో, సూపర్ మ్యాన్, శక్తిమాన్ చుట్టూ తిరుగుతోంది. మలయాళంలో మిన్నల్ మురళి వంటి స్క్రీన్ ప్లే బేస్డ్ హిట్ ను సొంతం చేసుకున్న బాసిల్ జోసెఫ్ బన్నీతో శక్తిమాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త కొన్ని నెలల నుంచి హాట్ టాపిక్ గా మారింది. అల్లు శిరీష్ పెళ్లికి బాసిల్ హాజరు కావడంతో ఈ కాంబినేషన్ లో సినిమాను సోషల్ మీడియా ఫిక్స్ చేసింది. బాసిల్ రీసెంట్ గా పెట్టిన పోస్ట్ తో బన్నీతో సినిమా కన్ఫర్మ్ అయినట్టే. ఇన్స్టా వేదికగా ఐకాన్ పేరున్న క్యాప్ ను స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. ఐకాన్ కింద స్టార్ గుర్తు ఉండడమే కాదు, బ్యాక్ డ్రాప్ గా రింగా రింగా సాంగ్ ను పెట్టాడు. ఇదంతా చూస్తే ఐకాన్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడంటూ బాసిల్ నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు. బాసిల్ డైరెక్టరే కాదు, యాక్టర్ కూడా. టొవినో థామస్, బాసిల్ జోసెఫ్ లీడ్ రోల్స్ లో నటించిన అతిరాడి ఆ మధ్య రిలీజ్ అయి సక్సెస్ అయింది. చిత్ర దర్శకుడు అరుణ్ అనిరుద్ధన్ మాట్లాడుతూ బాసిల్ డైరెక్ట్ చేసే నెక్స్ట్ మూవీ శక్తిమాన్ కథకు వర్క్ చేస్తున్నామని, అయితే బాసిల్ ఇంతవరకు బన్నీకి శక్తిమాన్ కథ గురించి చెప్పలేదని క్లారిటీ ఇచ్చాడు. బాసిల్ సినిమాకు లైన్ క్లియర్ అయినా బన్నీ డేట్స్ ఇచ్చేలోగా డైరెక్టర్ మరొక మూవీ తీసేసి వచ్చేయచ్చు. రాక ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఆల్రెడీ లోకేష్ కనగరాజ్ లైన్ లో ఉన్నాడు. లోకేష్ మూవీ తర్వాతే బాసిల్ సినిమాలో జాయిన్ అవుతాడా, లేదంటే 2 సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరుగుతాయా చూద్దాం. రాక పూర్తయిన తర్వాత మరో తమిళ తంబి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నాడు. కూలీ ఫ్లాప్ తర్వాత చాలా మంది స్టార్స్ లోకేష్ ను పక్కన పెడితే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం షాక్ ఇచ్చింది. డీసీ మూవీతో హీరోగా మారిన లోకేష్ మరి ఎప్పుడు కథ రెడీ చేసుకున్నాడో గానీ సైలెంట్ గా బన్నీతో ఓకే చేయించుకున్నాడు. అల్లు అర్జున్ ఇంకో 4-5 ఏళ్ల వరకు తెలుగు డైరెక్టర్స్ తో వర్క్ చేసే ఛాన్సే లేదు. పుష్ప 2 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ 2 సార్లు ముంబై వెళ్లి భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీని కలిశాడు. ఈ ఇద్దరి కాంబో సినిమా ఉంటుందన్న ప్రచారం 2 ఏళ్లుగా నడుస్తున్నా ఈ ప్రాజెక్ట్ ఎందుకో ఆలస్యమవుతుంది. సంజయ్ ప్రస్తుతం రణబీర్ అలియాతో లవ్ వార్ తీస్తున్నాడు. బన్నీ మళ్లీ తెలుగు డైరెక్టర్స్ తో పని చేయాల్సి వస్తే అది పుష్ప 3నే అవుతుందేమో. అయితే సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాకు కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఇంకో 2 ఏళ్ల వరకు లెక్కల మాస్టారు ఒకవైపే రామ్ చరణ్ వైపే చూస్తాడు. పుష్ప 3 కథ రాయాల్సి వస్తే పుష్ప 2ని మించాలి కాబట్టి కథ చెప్పడానికే 2 ఏళ్లు తీసుకుంటున్నాడు.